బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, లా అండ్ ఆర్డర్ లాంటి అంశాలపై తనదైన మార్పుతో దూసుకెళ్తున్నారు సీఎం సువేందు అధికారి. అదే సమయంలో ప్రతిపక్ష టీఎంసీపై ప్రతీకార రాజకీయాలు చేయకుండా చట్టపరంగానే ముందుకు వెళ్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యలపై ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అదే సమస్యపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. చొరబాటుదారులను తరిమేయడానికి 3 పాయింట్ ఫార్ములాను తీసుకొచ్చారు సీఎం సువేందు అధికారి. అక్రమ చొరబాటుదారులను ఏరివేసే లక్ష్యంతో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పరిధిలోకి రాని వారిని అక్రమ చొరబాటుదారులుగా పరిగణించి వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. అదుపులోకి తీసుకున్న చొరబాటుదారులను నేరుగా బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించాలని, బంగ్లా సరిహద్దు బలగాలతో చర్చలు జరిపి వారిని దేశం దాటించే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం అవసరమైన భూమిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి వీలైనంత త్వరగా అప్పగించే ప్రక్రియను వేగవంతం చేశారు. భారత్ ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన మార్గం చికెన్ నెక్ ని చైనా కబళించకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు సువేందు అధికారి. సిలిగురి కారిడార్ సమీపంలో కేంద్ర ప్రభుత్వానికి మరింత భూమిని అప్పగించడం అంటే దేశంలోని అత్యంత సున్నితమైన భౌగోళిక చోక్ పాయింట్లో భారీ భద్రత, రక్షణ, లాజిస్టిక్స్, రవాణా సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడమే. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారీ రైల్వే విస్తరణ ప్రణాళికకు వీలు కల్పించడమే భూమి అప్పగింత వెనుక అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. మతపరమైన ప్రయోజనాలు రద్దు చేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సువేందు అధికారి. ఇమాంలకు, హిందూ దేవాలయాల అర్చనలకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేశారు. పబ్లిక్ ప్లేస్లలో నమాజులు చేయొద్దని స్పష్టం చేస్తూనే బక్రీద్కు గోవులు, లేగదూడలు, ఒంటెల బలిపై నిషేధం విధించారు. మదర్సాల్లో వందే మాతర గీతాన్ని తప్పనిసరి చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు మతం రంగు పులమకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రముఖ సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫుట్బాల్ విగ్రహాన్ని సువేందు ప్రభుత్వం కూల్చివేసింది. తల లేకుండా కేవలం 2 కాళ్లు, ఆపై ఫుట్బాల్ ఉండే విచిత్రమైన విగ్రహాన్ని మాజీ సీఎం మమత స్వయంగా డిజైన్ చేశారు. 9 ఏళ్ల కిందట డిజైన్ చేసిన విగ్రహం అత్యంత వికారంగా ఉందంటూ తొలి నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నిధుల పంపిణీలో అవకతవకలపై విచారణ జరిపేందుకు ఒక న్యాయ కమిషన్ను ఏర్పాటు చేశారు సువేందు అధికారి. రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో ఈ కమిషన్ పనిచేయనుంది. తొలి కేబినెట్ భేటీలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం సంచలన నిర్ణయాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.